అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారు, బడ్జెట్ అనేది అంకెల గరణి తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. అలాగే మిగతా ఇష్యూస్ మీద కూడా మాట్లాడారు. ప్రస్తుతం మనతో పాటు విప్పు ఎమ్మెల్యే తంగిరాల స్వామి ఉన్నారు. మేడం చెప్పండి మేడం, నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ 6 ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చూసుకుందో సూపర్ 6 అనేది బడ్జెట్లో 72,000 కోట్లు అమలు చేయాలంటే కావాలి. కనీసం వాటికి సంబంధించి ఏం మాట్లాడలేదు, బడ్జెట్లో ఎలాంటి అలకేషన్ కూడా చేయలేదు. ఇది ప్రజల్ని మోసం చేయటం కదా అని చెప్తున్నారు. మీరేమంటారు? ఇది పూర్తిగా ఖండిస్తున్నామండి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ 6 దాని అమలుకి పూర్తిగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా మొన్న ఏదైతే మరి పెన్షన్ ఆల్రెడీ వస్తూనే 1000 రూపాయలు పెంచుతూ వచ్చారు. మహిళలకి సిలిండర్స్ అందించారు. ఉచిత బస్సు కూడా త్వరలో తీసుకురాబోతున్నారు. యువతకి ఉద్యోగాలు కల్పిస్తారు. తప్పకుండా పూర్తిగా న్యాయం చేయడానికి బాబు గారు 100% కృషి చేస్తారండి. బాబు గారు అంటేనే ఒక బ్రాండ్, ఆయన విజన్ ఉన్న ముఖ్యమంత్రి గారు కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా అమలుపరిచేటట్లే మంచి బడ్జెట్ ప్రవేశింపజేశారు. ప్రజలు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. తప్పకుండా అన్నీ వస్తాయండి. సూపర్ 6లో ఏదైతే బాబు గారు పేర్కొన్నారో అవన్నీ కూడా వస్తాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ సెషన్స్ మీద కూడా ఏదైతే సమావేశాలు ఉన్నాయో ఈ సమావేశాలు అనేవి పూర్తిగా నిరుపయోగంగా మారిపోయాయి. ప్రతిపక్షం లేకుండా సమావేశాలు నిర్వహించుకోవటం, అలాగనే వాళ్ళే పొగుడుకోవడం తప్పితే ఇక్కడ ఏం లేదు. ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజా సమస్యల ప్రస్తావనకు అసెంబ్లీ వేదిక. ఈరోజు ప్రతిపక్షం లేకుండా పోయింది. ప్రతిపక్షాన్ని ఇక్కడికి రానివ్వట్లేదు, ప్రతిపక్షంగా మమ్మల్ని గుర్తించడం లేదని చెప్తున్నారు. మీరేమంటారు? ఇది చాలా హాస్యాస్పదం అండి. నీకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదో మీ ఎమ్మెల్యేస్ని అడగండి. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. మినిమం 11 ఎమ్మెల్యేలు ఇచ్చి మీకు ఆ హోదాను తీసేశారు. అది మీ తప్పిదా? అంతేగా నాకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను అసెంబ్లీకి రానంట చాలా హాస్యాస్పదం. ప్రజలు మిమ్మల్ని గెలిపించింది వారి సమస్యల సభ ద్వారా చర్చించడం, పరిష్కరించడం కోసం మిమ్మల్ని గెలిపించారు. అది మీ అంతరాత్మకు, మీ ఆత్మవిచక్షణకు వదిలేసాము. మీకు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, మీరు మాజీ ముఖ్యమంత్రి, మీరు కేవలం ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను అసెంబ్లీకి రాను, నేను సమస్యలు చర్చించనంటే ప్రజలు ఇంకా చేత్కరించుకుంటారు, ఇంకా తక్కువైపోతారు. ఇప్పటికైనా గౌరవప్రదంగా మిమ్మల్ని గెలిపించిన ప్రజల కోసం, వారి సమస్యలు చర్చించడం కోసం మీరు సభకు రావాలని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామండి. ఫైనల్ ఒకటి చెప్పండి, సోషల్ మీడియా పోస్టుల మీద అరెస్టులు చేస్తున్నారు. అసలు నేనే చంద్రబాబు మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడతాను, ఏం చేస్తారో చేసుకోండి అని కూడా మాట్లాడారు. ఇది అదే అండి, ఆయనకి విచక్షణకు వదిలేస్తున్నాం. ఒక మూర్ఖత్వంగా మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాలు చూసాము ఏ విధంగా సోషల్ మీడియా ద్వారా ఎంతమంది ఆడపడుచుల కి మనోవేదన కలిగించారో మనం చూసామండి. ఎంత అసభ్యకరమైన పోస్టులు. సాక్షాత్ భువనేశ్వరి గారిని చట్టసభల్లో ఏ విధంగా అవమానించారో మనం చూసాము. ఇవన్నీ ఎవరు చేశారు, ఈ సంస్కృతిని ఎవరు తెచ్చారో కూడా మనకి మొన్న ఎంక్వైరీలో మొత్తం కూడా బట్టబయలవుతుంది. రవీంద్రారెడ్డి కానీ అదేవిధంగా అనేక మంది మరి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడం జరిగింది. ఈ నెట్వర్క్ కూడా ఎంత లోతుగా ఉందో కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా మీ కళ్ళబొలి మాటలు ఎవరు కూడా వినరు. చంద్రబాబు నాయుడు గారు ఎంత హోదాగా, మరి ఎంత హుందాగా సభలు నడిపిస్తారో, అదేవిధంగా ఎంత హుందాగా వ్యవహరిస్తారో, ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ ఉంది. ఆయన ఎప్పుడు ఇటువంటి నీచ సంస్కృతికి తీయలేదు. ఇటువంటి నీచ సంస్కృతి తెరలేపింది ఎవరో కూడా అందరూ గమనించారు. ఇప్పుడు వీటి మీద కఠిన చర్యలు తీసుకోవడం చాలా హర్షణీయం. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు అలర్ట్ అయ్యి ఈ సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళందరూ కూడా యాక్షన్ తీసుకోవటం మాలాంటి ఆడపడుచులు చాలా సంతోషకరమైన విషయం అండి. చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడాలండి. గతంలో హోమ్ మినిస్టర్స్ ఏ విధంగా పనిచేశారు, ప్రస్తుతం అనిత గారు ఏ విధంగా దూకుడుగా ఎంత ఫాస్ట్గా స్పాట్లోకి వెళ్ళిపోయి చర్యలు తీసుకుంటారో, ఈ సోషల్ మీడియా పోస్టుల మీద కూడా కఠినంగా వ్యవహరిస్తారు. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే చంద్రబాబు అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. సో చంద్రబాబు మీద విమర్శలు చేయటం అనేది జగన్ హాస్యాస్పదంగా చెప్తున్నారు. అలాగనే బడ్జెట్ అనేది పూర్తి స్థాయిలో అందరి అభివృద్ధి సంక్షేమం కోసం చేపట్టినటువంటి బడ్జెట్. అలాగనే సోషల్ మీడియాలో పోస్టుల మీద అయితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి దుర్మార్గపు వైఖరి, ఈ పద్ధతి అనేది పూర్తిగా పోవాలి. అందుకే కూటమి ప్రభుత్వం కూడా సోషల్ మీడియా పోస్టులు కావచ్చు, మహిళలను అవమానించే విధంగా ప్రవర్తించే వాళ్ళ మీద అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడం అనేది హర్షణీయం అని చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో రామారావు, ఆర్టీవీ, అసెంబ్లీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.